ట్రంప్ టవర్స్ రావటం హైదరాబాద్కి ప్రతిష్టాత్మకమా? ఏ రకంగా ప్రతిష్టాత్మకం అవుతుంది? ముందుగా ఇందిర గారు చెప్పండి. ట్రంప్ టవర్స్ రావటం ద్వారా హైదరాబాద్ యొక్క ప్రతిష్టను ఇంకా ఇనుమడింపజేసినట్లు అవుతుందా? విఠల్ గారు మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు దేవప్రసాద్ గారికి, ఇందా గారికి అండ్ సాక్షి వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగించబడుతుంది సార్. ఏ ప్రభుత్వాలు మారినా, అంతకుముందు టీడీపీ తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మనం చూసినాం రింగ్ రోడ్ కంప్లీట్ గానీ, ఎయిర్పోర్ట్ కంప్లీట్ గానీ. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా నిరంతరంగా అభివృద్ధి అనేది, హైదరాబాద్ కి సంబంధించిన అభివృద్ధి నిరంతరం కొనసాగించబడుతుంది. సో రకరకాల టవర్స్ వచ్చాయి. ఒకప్పుడు మాదాపూర్ దగ్గర హైటెక్ సిటీ ఉండేది. ఆ తర్వాత ఇటువైపు మైండ్ స్పేస్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ విస్తరిస్తుంది, నియోపోలిస్ కానీ. ఇవన్నీ హైదరాబాద్ లో, ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ లో విపరీతంగా డెవలప్మెంట్ మనకు కనిపిస్తుంది. ఐటీ కంపెనీస్ దగ్గర వరల్డ్ 6th లార్జెస్ట్ ఐటీ కంపెనీలు ఉన్నటువంటి నగరం హైదరాబాద్. దాదాపు 9 నుంచి 12 లక్షల మంది డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ చాలా మంది ఆధారపడతారు. సో ఈ టవర్స్ అనేది సాధారణంగా వస్తుంటాయి, బిజినెస్ టవర్స్. నేను మీరు చెప్పేదానికి కాదంటలేదు, కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కంపెనీకి సంబంధించిన ట్రంప్ టవర్స్ రావడం అనేది కొంచెం ప్రెస్టేజియస్గానే అనిపిస్తుంది కదా అంటున్నాను నేను. అంటే ఇప్పుడు అమెరికా క్రెడిట్ ఏ పార్టీ అనేది తీసుకుంటే అది వేరే అది బిజినెస్ మ్యాన్ కూడా కదా సార్. వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి బిజినెస్ కూడా హైదరాబాద్ లో పెడుతున్నారు, పెట్టనియండి, తప్పేం లేదు. సో ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం, అంటే ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. ఫైనాన్షియల్ విప్రో జంక్షన్ నుంచి టువర్డ్స్ గోపనపల్లి రోడ్ కి ట్రంప్ రోడ్ అని పెట్టాడు. సో మధ్యలో అక్కడ ఏముంటదంటే, అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్ ని కలవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వచ్చింది నిన్న మొన్న. మధ్యలో అక్కడ ఏముందంటే సార్, అక్కడ అమెరికన్ కౌన్సిలేట్ ఉంటుంది ఆ రోడ్ లో. మేము అక్కడ దగ్గరలో ఉంటాం. దేవప్రసాద్ గారు అక్కడ ఎన్జిఓ కాలనీ మేము డెవలప్ చేయించాము అక్కడ. సో అక్కడ దానికి ఆల్రెడీ ట్రంప్ డోర్ రోడ్ అని, ట్రంప్ ఎవెన్యూ అనేది పెట్టినట్టున్నారు. ట్రంప్ ఎవెన్యూ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ టవర్స్ వస్తే మంచిదే, కానీ దానికి పేరు పెట్టడం వల్లే సాధించారేమో. కాదు, రేవంత్ రెడ్డి గారు ట్రంప్ ఎవెన్యూ అని పెట్టడంతో ట్రంప్ అట్రాక్ట్ అయ్యాడా? రైట్, ఓకే. దేవిప్రసాద్ గారు మీరేమంటారు? ఇది ఎవరి ఘనత? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, మిత్రులు విఠల్ గారికి, ఇంద్రేశ్వరన్ గారికి, వీక్షకులకు శుభోదయం. అంటే ఎక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ విస్తృతమైనటువంటి పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం అనేటువంటిది ప్రతి తెలంగాణ బిడ్డ స్వాగతిస్తాడు కొమ్మినేని గారు. ఎందుకంటే ఇక్కడ దీంట్లో తెలంగాణ బిడ్డ, ఆంధ్ర బిడ్డ, ఇతర రాష్ట్రాల బిడ్డ అనుకుంటే ఇక్కడ ప్రజలంతా స్వాగతిస్తారంటే బాగుంటుంది. అంటే ఓకే, అంటే దాని అర్థం, విస్తృతార్థం అదే కదా కొమ్మినేని గారు. అంటే ఎవరైనా ఇక్కడ తెలంగాణ బిడ్డలే. మహారాష్ట్ర నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఎక్కడొచ్చినా తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు సంబంధించినట్టు ఆ విస్తృతమైనటువంటి అర్థంలో మాత్రమే చెప్తున్నాను. అంటే సహజంగానే ఇలా ట్రంప్ కు సంబంధించి ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున ట్రంప్ పట్ల ఈ యుద్ధాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, రకరకాల విధానాలు తీసుకురావడంలో కావచ్చు, భారతీయులకు సంబంధించినటువంటి వీసాకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, వర్క్ పర్మిట్ల విషయంలో కావచ్చు, ఒక పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నటువంటి మాట నిజం కొమ్మినేని గారు. అందులో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని రకరకాల పేర్ల మీద ఇలా అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఇటీవల ఆ ట్రంప్ ఎవెన్యూ రోడ్ కానీ, లేకుంటే ఇప్పుడు ట్రంప్ టవర్స్ అనేటువంటిది మన ట్రంప్ కు సంబంధించినటువంటి బిజినెస్ సంస్థ నిర్మిస్తున్నది అనేటువంటిది అంటున్నారు. మంచిదే, ఏది వచ్చినా కూడా మంచిదే. కానీ మనకు సంబంధించినటువంటి ఎంతో మంది వైతాళికులు, మన భారతదేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఉండగా, వైతాళికులు ఉండగా, కొత్తగా ట్రంప్ పేరు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏందో మరి నాకైతే అర్థమైతలేదు. కానీ సరే, ట్రంప్ ను ప్రసన్నం చేసి, అంటే ఆ ఏరియా డెవలప్మెంట్ లో మీ పాత్ర ఎంత, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎంత, ఆ క్రెడిట్ ఎవరు తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరమైన చర్చ అవుతుంది కదా. ఇప్పుడు క్రెడిట్ ఏముంది కొమ్మినేని గారు, ఒక దశాబ్దాల కాలంగా వస్తున్నటువంటి అభివృద్ధి ఏ పాలకులు ఉన్నా కూడా అనివార్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పురపాలిక సౌకర్యాలు బాగు చేయడం అనేటువంటిది ఒక టాస్క్ గా ఉంటది. ఎందుకంటే ఇలా
ఓకే. హైదరాబాద్ నగరానికి ట్యాక్సెస్ రూపేనా గానీ, లేకుంటే మిగతా రూపేనా గానీ, అంతర్జాతీయ సంస్థలు గానీ, బహుళజాతి సంస్థలు గానీ అన్ని కూడా ఆ ప్రాంతంలో ఇవాళ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండడం అనేటువంటిది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. మేము 9-9.5 సంవత్సరాల్లో అద్భుతంగా రోడ్ల విషయంలో కావచ్చు, సర్వీస్ రోడ్లు కావచ్చు, లేకుంటే బ్రిడ్జ్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇలా బాగా ట్రాఫిక్ ఎక్కువైపోతా ఉంది కొమ్మినేని గారు. ఈ టవర్స్ నిర్మాణం చేసేటువంటి సందర్భంలో భవిష్యత్తులో ఈ ట్రాఫిక్ ను ఎట్లా కంట్రోల్ చేయాలనే మీద కూడా ఒక అంతర్జాతీయంగా ఇలా స్టడీ జరిగి రేపు భవిష్యత్తులో ఎన్ని టవర్స్ వచ్చినా కూడా ప్రజల్ని సరైనటువంటి రీతిలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పంపించడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు కొమ్మినేని గారు. రైట్. ఓకే. ఇందిర గారు చెప్పండి, ట్రంప్ టవర్స్ని అట్రాక్ట్ చేశారా? ఈ క్రెడిట్ మీకే వస్తుందా ఎట్లా? రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిటా? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు అంటే దేశంలో అత్యధికంగా ఎక్కువ రద్దీగా ఉండి వాణిజ్య పరంగా డెవలప్ అయినటువంటి 5 రాష్ట్రాలు కనుక మనం కంపారిజన్ చేసినట్లయితే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అలాగే మన కల్కట్టా, హైదరాబాద్. సో ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు అవన్నీ కూడా ఎగ్జాస్ట్ స్టేజ్ మీకు వచ్చేస్తున్నాయి. ఒక హైదరాబాద్కి అన్ని రకాలుగా ఎన్విరాన్మెంట్ పరంగా ఉండొచ్చు, అనుమతుల పరంగా ఉండొచ్చు, అన్ని రకాలుగా ఒక మంచి సిచ్యువేషన్ ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నారు అన్నది ముమ్మాటికి వాస్తవం. సో ఇవాళ ఒకప్పుడు దుబాయ్ లో పెట్టుబడులు పెడితే బాగా సేఫ్ అని ఆలోచించినటువంటి వాళ్ళు జరిగేటువంటి యుద్ధాల నేపథ్యంలో ఇవాళ అన్ని కూడా తిరిగి హైదరాబాద్ వైపు చూస్తున్నాం అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఇవాళ హైదరాబాద్ ని ఒక ప్రైడ్ గా తీసుకున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్వయాన తను ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల కాలంలో 2 సార్లు జరిగినటువంటి సమ్మిట్ లో తనే స్వయంగా వెళ్ళినటువంటిది కూడా మనం చూస్తున్నాం. సో రేవంత్ అన్న అంటే ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ జరిగినట్లయితే ఎకానమీ పరంగా అలాగే ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి మరికొన్ని కంపెనీల పరంగా ఇవాళ ఒక హబ్ లాగా ఇది తయారవుతుందన్న ఉద్దేశంతో చాలా ఇప్పుడు కేంద్రంతో రావాల్సినటువంటి ఒప్పందాలు అయిండొచ్చు, కేంద్రంతో ఉండే సత్సంబంధాల నేపథ్యం అయిండొచ్చు, అది కూడా సుగమకంగా చేసుకుంటూ మూవ్ అవుతున్నది ముమ్మాటికి వాస్తవం. అయితే ఇక్కడ ట్రంప్ అనేది వచ్చినట్లయితే ట్రంప్ అనేటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించున్నారు సార్. చాలా దగ్గరలో తన బిజినెసెస్ ఉన్నాయి. సో హైదరాబాద్ లో కూడా తను ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సమ్మిట్ లో కూడా వాళ్ళకి సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా రావడం, కలవడం కూడా జరిగింది. కాబట్టి ఆ నేపథ్యంలోని వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ట్రంప్ రావడంతో ఏమవుతుందంటే మిగతా కంట్రీస్ లో ఉన్నటువంటి బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కూడా కొంత ఆ పేరు అనేది చాలా మందికి వెల్ నోన్ నేమ్, ఒక అగ్రరాజ్యం యొక్క ఏమంటారు అధ్యక్షులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అనేది ఒక మంచి ఇమేజ్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. సో బిజినెస్ చేసేది ఎవరైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఉన్నటువంటి పాలసీల ప్రకారంగా వాళ్ళు మనం ఇచ్చే తారీఫ్లను బట్టి వాళ్ళ యొక్క బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఇది మనము ఒక శుభ సూచకంగానే చూడాలి తప్ప దీంట్లో పెద్దగా మనము దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, దీంట్లో ఏదో మనము వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. మోర్ ఓవర్ ఇవాళ ఫినాన్స్ డిస్ట్రిక్ట్ అనేది చాలా వరకు హైదరాబాద్ అంతా కూడా పూర్తి అటువైపు విస్తరించింది. అది కమర్షియల్ అయిండొచ్చు, రెసిడెన్స్ పర్పస్ అయిండొచ్చు, అది ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా. కాబట్టి ఇవాళ ట్రంప్ పెట్టేటువంటి పెట్టుబడుల ద్వారా చాలా మందికి ఉపాధి అవకాశాలతో పాటుగా హైదరాబాద్ యొక్క ప్రైడ్ ని, ఇండియా యొక్క ప్రెస్టేజ్ ని కూడా ఇక్కడ పెంచుతుందని చూడాల్సిన అవసరం ఉన్నది. చిన్న కోణంలో కాకుండా దీని ఒక లార్జ్ కోణంలో ఒక ఉదార స్వభావం చూసినట్లయితే డెఫినెట్ గా మంచి అవుతుంది. మన దగ్గర అదాని అంబానీలు ఉన్నారు. అదాని అంబానీ వల్ల అమెరికాలో, ఇంగ్లాండ్ లో, లండన్ అక్కడ చాలా దగ్గర వాళ్ళ యొక్క బిజినెస్ ను కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో అల్టిమేట్ గా అతను ఇండియన్ గానే మనం చెప్పుకుంటాం, మన వాళ్ళు అక్కడ బాగా చేస్తున్నారని మాట్లాడతాం. బట్ సందర్భం వచ్చినప్పుడు క్రిటిసైజ్ చేసినప్పుడు క్రిటిసైజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక మన దేశ ప్రైడ్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పెట్టేటువంటి బిజినెస్ ల నేపథ్యంలో అత్యధికంగా ఇవాళ కేంద్రంతో ఉన్నటువంటి లొసుగులను కూడా సింప్లిఫై చేసుకుంటూ ఈ యొక్క పెట్టుబడులను రాణిస్తున్న దాంట్లో ముందున్నారని చెప్పాల్సినటువంటి అవసరం సార్. 100% ఇది కాంగ్రెస్ క్రెడిట్, రేవంత్ గారి క్రెడిట్ అని చెప్పాల్సిన అవసరం. రైట్. అయితే రియల్ ఎస్టేట్ కాస్త డల్ గా ఉంది అంతర్జాతీయంగా కానీ తెలంగాణ వారిగా కానీ టైంలో ఈ ట్రంప్ టవర్ అనేది ఒక అంత. విఠల్ గారు చెప్పండి సార్. ఒక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్, బాంబే, ఢిల్లీ ఇవన్నీ ట్రాఫిక్ సెంటర్స్ అయిపోయినాయి. అక్కడ ట్రాఫిక్ తోటి గ్రోత్ కూడా తగ్గిపోయింది.
హైదరాబాద్ కి పొటెన్షియాలిటీ ఉంది. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం హైదరాబాద్ లో కూడా, ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, నియోపోలిస్ కావచ్చు, మిగతా అన్ని సిటీస్ అంతా ఎఫ్ఎస్ఏ అనేది తీసేశారు సార్. అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనే కండిషన్స్ తీసేయడం ద్వారా ఇవాళ 60 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు, 80 ఫ్లోర్లు 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది సార్, ఇప్పటికే చూస్తున్నాం మేము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ట్రాఫిక్ విపరీతంగా మార్నింగ్ ఈవినింగ్ విపరీతంగా గంటల తరబడి ఉంది. కారణం ఏంటో సార్, ఇప్పుడు ఆ ఫ్లోర్ షేప్ ఇండస్ట్రీ తీసేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్ వైడ్ అని ఉండదు. 100 ఫీట్ 150 200 ఫీట్. అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటరు, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా డెవలప్ చేస్తే భవిష్యత్తులో హైదరాబాద్ కూడా మిగతా నగరాలుగా అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. రైట్. ఇక అన్నం పెట్టిన కేసీఆర్ను మర్చిపోలేను, ఆయన హయాంలోనే నా నియోజకవర్గ అభివృద్ధి అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే అసమ్మతి గళం విప్పినట్లు అనుకోవాలా, లేక ఆయన పనులు కూడా అవ్వట్లేదంట, కోట్ల రూపాయలు పెండింగ్లో పెడుతున్నారంట ఇందిరగారు. ఏమిటి అసమ్మతి ఎమ్మెల్యేల్లో ఇది అసంతృప్తిగా మారుతోందా ఈ ప్రభుత్వం మీద? అసమ్మతి అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో తను చెప్పింది ఏంటి అని అంటే, ఆయన డెవలప్మెంట్ కోసం నేను వచ్చిన్నాను, కాంగ్రెస్ కండ కప్పుకోలేదు, మూవన్ల జెండా కప్పుకున్నానని ఆయనే చెప్పినారు. సో నేను ఏమంటున్నంటే, డెవలప్మెంట్ యాంగిల్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం అనేది ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా, మాజీ మంత్రి అయినా మీకు అనుభవంతోనే ఇంకేం చేస్తే బాగుంటుంది చెప్తే బాగుంటుంది. కానీ ఇలా మైకులు పట్టుకొని నలుగురు ముందు పల్సనయ్యే విధంగా మాట్లాడితే ఆయన యొక్క రాజకీయ ఆయన యొక్క ఏమంటారు ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకు ఉన్నటువంటి దానికి మరి అది ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒక అభివృద్ధి యాంగిల్లో మీరు వచ్చినప్పుడు మీకు ఏ అభివృద్ధి జరగలేదు ఆయనే చెప్పినారు. ఆయన నోటుకుంటా కొన్ని విషయాల్లో కొన్ని కోట్లు రిలీజ్ చేశారు, ఇలా అయ్యిందని చెప్పినారు. ఒకేసారి అన్ని జరగవు కదా సార్, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు అదొక యాంగిల్. ఆయనకి సలహాదారు పదవి కూడా ఇచ్చినట్టున్నారు. అయినా కూడా ఆ రకంగా ఓపెన్ అయ్యారు అంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆ అసంతృప్తి ఉందని అనుకోవాలా? ఇది ఈయనకైనా నేను ఇంకొక 2-3 గురించి కూడా విన్నాను, వాళ్ళలో ఒకళ్ళైతే ఓపెన్గానే అనుకుంటున్నారని చెప్పి అంటున్నారు. సో ఫిరాయింపు ఎమ్మెల్యేలకి ఈ రకమైన అసంతృప్తి రావడం కాంగ్రెస్కి ఏమైనా ఇబ్బంది అన్నది ఒక పాయింట్. ఇప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన అలా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ మోస్ట్ లీడర్స్, అక్కడ కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఆలోచించాలి కదా. వాళ్ళెంత ఈయనెంత అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. మీరు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే నేను కొన్ని ఓపెన్ గా చెప్పాలంటే నాకు కూడా కొంత, ఎందుకంటే బయట మాట్లాడావు కానీ యాజ్ ఏ పార్టీ వర్కర్ గా మాకు కూడా కొంత కాన్షియస్ అనేది లోపల ఉంటుంది కదా. మా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు కూడా మేము ఆలోచించాలి. దేవిప్రసాద్ గారిని అడుగుదాం, మీకు కాస్త ఇబ్బంది ఉండొచ్చు అంటే నేను ఏమంటున్నంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడం అంటే అంటే కాదు ప్రభుత్వం ఆయన చెప్పిన దాంట్లో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది వస్తుంది, కోట్లు నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ప్రభుత్వ ఆర్థిక సంక్షోభమా లేకపోతే ఇంకేమన్నా వ్యక్తిగత కారణం అనేది చర్చ. మాట చెప్తా నేను, ముఖ్యమంత్రి గారికి అడిగితే చెప్పినారు, పొంగులేటి గారికి కాల్ చేయమని చెప్పిన అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది నేపథ్యంలో ఆర్థికంగా ఫినాన్స్ బట్టన దగ్గర ఉన్నది, తను రిలీజ్ చేయాలనుకున్నప్పుడు తనకున్న వెసులుబాటు బట్టి కదా చేసేది. దాన్ని కూడా మీరు బయట మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ముఖ్యమంత్రి గారు మీకు ఫోన్ లో దొరకట్లేదా, కొన్ని ముఖ్యమంత్రి గారి ఇంటికి మీకు ఇల్లు తెలియదా, కొన్ని ముఖ్యమంత్రి గారు మీకు వెళ్ళలేకపోయినారా, ముఖ్యమంత్రి గారికి మీకు ఆ సాన్నిహిత్యం లేదా, ఎందుకు ఇలా మమ్మల్ని బద్నాం చేయాలనుకుంటున్నారు బయట? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం సార్. ఆయన అలా మాట్లాడడం సరి అనేది కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను. మోర్ ఓవర్ ఏదేమైనప్పటికీ కూడా ఎవడ గొంతమ్మ కోరికలు కోరుకొని అన్ని మాకు ఇప్పుడే జరిగిపోవాలి, ఈ రాత్రికే ఈ పూటకే జరగాలంటే మాత్రం అది కుదరని పని సార్. అందరికీ తెలుసు సంసారమే జరుగుతలేదు, అట్లా ప్రభుత్వాలు ఎట్లా జరుగుతాయి సార్? ఫిరాయించినప్పుడు మీరు ఏం కండిషన్లు ఆయన ఏం కండిషన్లు పెట్టారో, మీరేం ఒప్పందాలు అయ్యారో అవేం అమలు కాకపోయేసరికి ఆ అసంతృప్తి వస్తుంది కదా. ఇప్పుడే అయితే ఎట్లా సార్, వచ్చిన సంవత్సరంలోనే మీరు ఇంత ఆసానంలో ఉన్న ఫీల్ అయితే మరి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఉంటాయి కదా. ఇల్లు అన్నప్పుడు అన్ని ఉంటాయి సార్, అడ్జస్ట్ చేసుకొని ఉండాల్సిన అవసరం ఉన్నది, పెద్ద ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నలుగురిలో పల్సన్ అయితే ఆయన కూడా పల్సనే అది. సో ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ద్రోహం చేశానంటే మీరు వాళ్ళకి ఇప్పుడు ఫేవర్ చేయడం కోసం మీరు స్టేట్మెంట్ చేశారని అడగాల్సిన అవసరం అయితే ఉంది సార్. సరే అడగండి, తప్పే ఉంది, అడిగేశారు కదా, ఇంకేముంది. పనిచేసేటువంటి వాళ్ళకి నిజంగా బాధ అనిపించే విషయాలు అట్లా మాట్లాడేటువంటి మీరు ఫిరాయింపులు ఎంకరేజ్ చేయటం ఎందుకు, వాళ్ళు ఏదో ఆశపట్టడం ఎందుకు, మళ్ళీ నిరాశ చెందడం ఏమిటో. సో ఇదంతా తమాషా రాజకీయం అయిపోయింది దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ. ఇదంతా ఒక గేమ్గా మారిపోయింది. రైట్. జయప్రకాష్ గారు హైదరాబాద్. జయప్రకాష్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని డెవలప్ చేసింది, స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే అవును. అక్కడ బొమ్మ పెట్టింది ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతారు రేవంత్ రెడ్డి గారు. అట్లాగే ఇప్పుడు ట్రంప్ టవర్స్ పెడితే అది అడ్వాంటేజ్, నాకు తెలిసి అడ్వాంటేజ్ రాదు. ఎందుకంటే ట్రంప్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు యుఎస్కి వెళ్ళిన వాళ్ళు. ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు. హైదరాబాద్ ఏం హబ్ కాదు ఐటీకి, బెంగళూరు హబ్. అవును. హైదరాబాద్ అనేది బెంగళూరు తర్వాతే. అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు కూడా ట్రంప్ గారిని కలవాలని ఆయన ట్రంప్ ఎవెన్యూ పెట్టినప్పుడు ట్రంప్ గారు రియాక్ట్ అయ్యాడు కదా. ఇప్పుడు రేవంత్ గారు వెళ్ళి కలవాలని కూడా ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏమైనా ఈ మా ఇండియన్స్ని ఇబ్బంది పెట్టమాకండి అని చెప్పే అవకాశం కూడా ఉంటుందేమో. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడికి అలాంటి ఆలోచనలు ఉంటే అడౌట్ చేయడం తప్పితే అక్కడ విషయం ఏం జరగదు. మీరు అక్కడికి వెళ్ళారా మళ్ళీ? రైట్, ఓకే.